అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను పిల్లల కోసమని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ కప్పు సైజుతో నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా మనము ఇందులో సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఇందులో మిక్స్ చేసుకోవాలి. దీనికోసమని నేను పండు మక్కిన బనానాలు తీసుకున్నాను. 2 బాగా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా మనం తినకుండా ఉండే వాటిని తీసుకోవాలి. తినరాకుండా ఉంటాయి కదా, అలాంటివి. ఇలా నేను 2 తీసుకున్నాను. వీటిని కట్ చేసుకోవాలి. ఇలా బనానా ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో నేను కొద్దిగా బెల్లం పౌడర్ అండి. ఇది మనకు మార్కెట్లో షాపులో దొరుకుతుంది. బెల్లం పౌడర్, జాగరి పౌడర్ అంటే దొరుకుతుంది. ఈ జాగరి పౌడర్ని వేసుకోవాలి. అంటే మనకి స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. బాగా స్వీట్ తినే వాళ్ళు 1 కప్ వేసుకున్నా సరిపోతుంది. నేను 1 కప్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా మనం పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పోసుకోవాలి. మనకి బాగా స్మూత్గా రావాలండి. ఇది మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా గ్రైండ్ అయింది కదా. దీన్ని మనము ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ సోడా ఉన్నా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి మరీ దోశ పిండిలాగా కాకుండా కొద్దిగా చిక్కగా కావాలండి. మీకు పిండిలో వాటర్ గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. ఇలా అయ్యింది. దీంట్లో మనం కొద్దిగా పాలు పోసుకోవాలి. పాలే పోసుకోవాలండి, ఇంకా వాటర్ ఏం పోసుకోవద్దు. కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లిక్విడ్గా కాదు. చూడండి మనకు ప్యాన్ కేక్స్ రావడానికి ఇలా ఉండాలి. దోశలాగా మరీ లూజ్గా కలిపితే ప్యాన్ కేక్స్ అనేవి రావండి. చూడండి ఇందులో మనము కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ ఉంటే ఆప్షనల్ అండి. ఇది బటర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ విధంగా అయితే కలిపి పెట్టేసుకోవాలి. మనం ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి చిన్న చిన్నగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. దీన్ని చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. పెట్టుకొని కొద్దిగా వాటర్ చల్లుకొని దానిపైన చిన్న చిన్న ప్యాన్ కేక్లు వేసుకోవాలి. మనము ప్రెస్ చేసుకోవద్దు, మామూలుగా వేసి వదిలేయాలి. చిన్న సైజులో కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజు. పిల్లలైతే చిన్న చిన్నవి బాగా ఇష్టపడతారు కదా, ప్యాన్ కేక్స్ అంటే చిన్నగా ఇష్టపడతారు కదా, అలాగే చిన్నగా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్ని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకోవాలి. బ్యాక్ సైడ్ మొత్తం కాలాలి. గ్యాస్ని అయితే సిమ్లో పెట్టి కాల్చుకోండి, లేదంటే మాడిపోతాయి. మామూలుగా మీడియంలో పెట్టి కాల్చుకోండి. మీకు ఇందులో కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. మేము ఎగ్ తినం కాబట్టి ఇప్పుడు మామూలుగానే వేసాను. కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్యాన్ కేక్స్ అంటే వాళ్ళు స్వీట్గా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇలా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా కాలింది కదా. అలానే అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి అన్నీ టర్న్ చేసుకోవాలి. మీకు నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయండి. మామూలుగా చపాతీ ప్యాన్ అయితే వెళ్ళదు. కావాలంటే ఆయిల్ వేసుకొని తీసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా మంచిగా వెళ్ళిపోతాయి. ఆయిల్ అవసరం లేదు దానికి మనకు. ఇప్పుడు నేను ఆయిల్ వేయకుండానే చేశాను. చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోయినాయి. ఎక్కడ కూడా కట్ కాకుండా ఎంత ఈజీగా వెళ్ళిపోయినాయి. ఇలా ఇటు కూడా 2-3 మినిట్స్ అలా మంచిగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూడండి వెనకాల కూడా బాగా కాలాయి. ఈ విధంగా మంచిగా కాల్చుకోవాలి.
చూడండి, ఇటు కూడా కొద్దిగా కలుసుకుంటే మనకి పిల్లలకి ఈజీగా తినడానికి బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కాల్చుకొని తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ ఇంత కలర్గా వచ్చినాయి కదా, వీటిని ఈ విధంగా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. మరి చిన్న కాకుండా ఈ విధంగా పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటిని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు బాగా వేడి చేసుకోవాలి. చాక్లెట్ తీసుకొని, పిల్లలకి చాలా ఇష్టపడతారు చాక్లెట్ తింటే. దీన్ని మనము ఈ విధంగా అన్నిటికీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం దీన్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్యాన్ కేక్స్ అని, చాక్లెట్ ప్యాన్ కేక్స్ అని. ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా పెద్దవి కూడా సేమ్ ఇంతే సైజులో మంచిగా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది ఫినిషింగ్. ఇలా వీటికి కూడా చాక్లెట్ ఇష్టం, మన ఇష్టం. చాక్లెట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగానే తినేయచ్చు. మామూలుగా అయితే బాగుంటాయి, పిల్లలకైతే చాక్లెట్ అయితే ఇష్టంగా తింటారు. ఇలా చూడండి, లోపల కూడా ఎంత బాగా ఉడికింది.